మన ప్రభువును రక్షకుడును నిరంతర స్తోత్రార్హుడునైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలము ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ హుజురాబాదులోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. తెలుస్తున్నందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము చదువుకున్నటువంటి లేఖనము మనకు తెలియజేస్తున్న సత్యం ఏమిటి అంటే, చాలామంది ఇప్పుడే యేసుప్రభు రాడండి, తొందర ఏమీ లేదండి, మనం ఇంకా కొన్ని పనులు లోకానుసారంగా చేయవచ్చునండి, ఇప్పుడే మారు మనసు పొందడానికి తొందర లేదండి, ఇప్పుడే బాప్తిసం అక్కర లేదండి, ఇంకా చాలా సమయం ఉంది అనేటువంటి తలంపులతోటి నిండి దేవుని యొక్క కృపను నిరర్ధకం చేసుకుంటూ మారు మనస్సును వాయిదా వేసుకుంటూ వారి విలువైనటువంటి ఆత్మను నరకం వైపు సిద్ధపరుస్తున్నారు. సోదరి సోదరుడా, లేఖనం ఎప్పుడు తప్పు చెప్పదండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాడు, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ మానవుడు నశించకూడదు, అనగా ఏ మానవునికి కూడా క్రీస్తు సువార్త అందించకుండా ఉండకూడదు. ప్రతి మానవుడు సువార్తను వినాలి, రక్షణ పొందాలనేది దేవుని అనాది ప్రణాళిక అని ఇక్కడ మనం గమనించాలి. అందుకనే అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతంతో ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సోదరి సోదరుడా, దేవుని యొక్క దీర్ఘశాంతమును నీ యొక్క స్వార్థం కొరకై లేక నీ అమాయకత్వానికి దాన్ని గురి చేయకుండా, ఈ దినమే రక్షణ దినమని గుర్తెరిగి వాయిదా వేయకుండా ఈ దినమే నీవు మారు మనసు పొంది నీ హృదయమును దేవునికి సమర్పించుకొని రక్షణ పొందడానికి ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడనే సత్యమును దేవుని సేవకునిగా నేను మీకు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఆలస్యం వద్దండి, నేడే రక్షణ దినం అని గుర్తుపెట్టుకుందాం, రక్షణ పొందుదాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయను.